సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటనపై వడ్డెర సంఘ నాయకులు సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటించడంతో పూలే చౌరస్తాలో టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. గుంజ రేణుకను చైర్మన్ గా, వేముల వెంకటేశంను వైస్ చైర్మన్ గా నియమించడాన్ని స్వాగతిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. వివిధ రకాల పోరాటాల ఫలితంగా మన రాష్ట్ర ప్రభుత్వం గత 4 రోజుల క్రితం కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్లో ఏర్పాటు భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వడ్డెర్ల యొక్క కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడానికి మేము అందరం సంతోషిస్తున్నాం. అసెంబ్లీ ముట్టడి చేసేసి ప్రభుత్వాన్ని కనువిప్పు చేసేసి ఈ రాష్ట్రంకి వడ్డెర్ల హక్కుల కోసం, వడ్డెర్ల హక్కుల సాధన కోసం, వడ్డెర్ల ప్రయోజనాల కోసం మేమందరం కలిసేసేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారికి మా వడ్డెర్ల కులపక్షాన కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వారికి పాలాభిషేకం చేయాలని నిశ్చయించుకున్నాం. ఎదురు చూస్తున్న నా వడ్డెరి బంధువులకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసేదనేది చాలా సంతోషం. ఎన్నో యుగాల నుంచి కష్టపడుకుంటూ, శ్రమనే నమ్ముకుంటూ, శ్రమతోటే ఫలమని చెప్పేసి ఏ రోజు కూడా ఎక్కడ కూడా రాజకీయ వాటాలు లేకపోయాకు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామయ్యా. కొంతమంది కావాలని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే తట్టుకోలేక కొన్ని మా దాంట్లో మాకే కొంతమంది చిచ్చర పిడుగుల్లాగా, చిల్లరలాగా ఉన్న న్యాయాన్ని మా వడ్డెరువులు కూడా కొంచెం మంచుకోవాలని, ఇంకా మాకు భవిష్యత్తులో మంచి అవకాశాలు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఇలా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన గుంజరేణికని కార్పొరేషన్ ఏర్పాటు చేసి గుంజరేణిక ఖచ్చితంగా కార్పొరేషన్ అర్హతని కావాలని చెప్పేసి, ఖచ్చితంగా ఆమె అర్హతరాలని చెప్పేసి ఆమెకు కార్పొరేషన్ ఇచ్చినందుకు గాను